నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మానవ హక్కులు, న్యాయ చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మకు సారె సమర్పించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. విశేష సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందించిన స్విమ్స్ డాక్టర్లు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర ఏర్పాట్లు పూర్తి. పట్టణంలోకి వాహనాల రాకపోకలను నియంత్రించిన ట్రాఫిక్ పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. హీరోయిన్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫియర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని సినీ నటి కోరారు. ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న ఫియర్ చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులు మూవీ ప్రమోషన్ల భాగంగా తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఫియర్ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా అని, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తిలకించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్న నమ్మకంతోనే ఈ చిత్రం నిర్మించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ తిరుపతిలో మన బాలాజీ దేవుడి సమక్షంలో అందరి ఆశీస్సులతో ఫియర్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాము. అందరికీ తెలుసు మన ఫియర్ మూవీ ఈ డిసెంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సో ఇక్కడ తిరుపతిలో ప్రజెంట్ మనం ప్రెస్ మీట్కి ఉన్నాము. సో నాతో పాటు వేదిక గారు హీరోయిన్ అండ్ సాహితి, చాని ప్రొడ్యూసర్ గారు, అభి గారు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీ అందరితో మేము ఎందుకు వచ్చాము, ఇక్కడికి ఏం చెప్పాలనుకుంటున్నామని మా మనసులో ఉన్న విషయాల్ని మీతో ఇప్పుడు పంచుకుంటాము. సో ఫస్ట్ వేదిక గారు మాట్లాడతారు. సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మీరు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్కి తీసుకెళ్తుంది మూవీ. ఆల్రెడీ మా ట్రైలర్ రిలీజ్ అయింది యూట్యూబ్లో. సో ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ డూ వాచ్. అండ్ ఈ మూవీలో కొత్త పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే యూ విల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మూవీ థియేటర్లోకి వెళ్ళి చూసినప్పుడు. అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ అండ్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఈస్ ద హీరో అండి సినిమాకి. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్టర్స్. ఫియర్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ గ్రేట్ఫుల్. ఫియర్ ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ఉంది. మామూలుగా థ్రిల్లర్ ఆడియన్స్ అంటే వీ థింక్ దెర్ ఆర్ పర్టిక్యులర్ సెక్షన్ ఫియర్ ఫిల్మ్ చూస్తున్న ఆడియన్స్ వేరే ఉన్నారు అని నమ్ముతున్నాము. బట్ దెర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఆల్సో ఫ్యామిలీ ఓరియంటెడ్. అండ్ ఫియర్ అలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది ఒక థ్రిల్లర్ ఉంది కానీ ఫ్యామిలీతో చూడాలి ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కూడా ఉంది. సో మన ఫ్యామిలీ ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ విత్ ఎవ్రీ వన్, ఆల్ దియర్ లవ్డ్ వన్స్. ఇది ఒక చాలా గ్రిప్పింగ్, ఆల్సో వెరీ ఎన్చాంటింగ్ ఒక స్క్రిప్ట్ ఉంది. అండ్ ఎస్ ఎంటైర్ టీమ్ ఇస్ హియర్. మన ఫిల్మ్ మీరు సపోర్ట్ చేయాలి, థియేటర్లో చూడాలి. 14th డిసెంబర్ రిలీజ్ ఉంది. సో డెఫినెట్గా ఫియర్ ఫ్యామిలీతో తెలుగు అమ్మాయి డైరెక్ట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ మీకు. ఆల్రెడీ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. బట్ ఇప్పుడు థియేటర్లో వెళ్ళి ఫిల్మ్ చూడాలి. థ్యాంక్ యూ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో రాజంపేటలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్విమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులకు మంగళవారం రోజున స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు.
శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ గీత అభ్యర్థన మేరకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశానుసారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటికి, డెంటల్, చెవి, ముక్కు, గొంతు, న్యూరాలజీ, చర్మ వ్యాధి, డెర్మటాలజీ, యూరాలజీ, పర్మనాలజీ, ఓబీజీ, నెఫ్రాలజీ, చిన్నపిల్లలకు పీడియాట్రిక్ సంబంధించిన వ్యాధులకు ఉచితంగా 692 మంది విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించారు. ఈ క్యాంపులో మొత్తం 692 మంది విద్యార్థులకు పరీక్షలు చేసి అందులో 53 మంది విద్యార్థులకు తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం స్విమ్స్కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు డాక్టర్ మధుబాబు, డాక్టర్ నరేంద్ర, డాక్టర్ ప్రభంజన్ కుమార్, డాక్టర్ సింధూరా, డాక్టర్ మృదుల, డాక్టర్ అనూష, డాక్టర్ భవ్య, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నరళి, డాక్టర్ నవీన్, డాక్టర్ చంద్రిక, డాక్టర్ అనిల్ కుమార్ మరియు ఆప్థమాలజీ టెక్నీషియన్, నర్సింగ్ సిబ్బంది, పిఆర్ఓ, ఎంఎస్డబ్ల్యూ సిబ్బంది మరియు నవోదయ కళాశాల ప్రిన్సిపల్ ఎం గీత తదితరులు పాల్గొన్నారు. ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు స్థాపించిన ప్రణీత్ ఫౌండేషన్ రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలు పేర్కొన్నారు. తిరుచానూరు వద్ద గల శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వారి ఎడిఫై స్కూల్స్, శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్లో ప్రణీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు శ్రేయోభిలాషులు, స్నేహితులు, విద్యార్థులు మెగా బ్లడ్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపుగా 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వాహకులు మాట్లాడుతూ సమాజానికి తన వంతు సేవలు అందించడానికి సంయుక్తంగా కలిసి మంచి సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రణీత్ ఫౌండేషన్ స్థాపించబడిందని తెలిపారు. అలాగే రక్తదాతలు మాట్లాడుతూ ప్రణీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని, రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమాజానికి తన వంతు సేవలను అందించడంలో ప్రణీత్ పెనుమాడు ఎప్పుడూ ముందంజలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, ఎడిఫై స్కూల్స్ పిఆర్ఓ రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. I'm so happy to be a part of this blood donation camp on behalf of Mr. Praneeth garu. భాగంగా మేమందరం బ్లడ్ డొనేట్ చేశాము. ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను. తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి నుండి మేళ తాళాలతో మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సారె అందజేశారు. ప్రతి ఏటా జరిగే పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ జాతర ఆనవాయితీగా ఆ గ్రామ పెద్దలు నిర్వహించడం జరుగుతోందని పెద్దలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు పాల్గొని నడివీధి గంగమ్మకు తాతయ్యగుంట గంగమ్మ గుడి నుండి మేళ తాళాలతో సారె అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మకు ప్రత్యేక కుంభం వేసి అంబలి పోసి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. పెద్దలు, మహిళలు పాల్గొని వారి వారి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు గ్రామ పెద్దలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, యాలమూరి శ్రీనివాసరెడ్డి, మునయ్య యాదవ్, డాక్టర్ మునిశేఖర్, శేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మునికృష్ణారెడ్డి, భరణి యాదవ్, హేమంత్ కుమార్, నరేంద్ర భక్తులు పాల్గొన్నారు. భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంమేడు మండలం బోనుపల్లి గ్రామంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార దర్బార్లు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ఆయన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సదస్సులపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం అవుతాయని, బోనుపల్లి గ్రామం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతన్నల రీసర్వేలో లోపాలు, పేర్లు తప్పులు, అడంగల్ 1B వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జనవరి 8వ తేదీ వరకు నిర్వహింపబడే రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రెవెన్యూ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రెవెన్యూ సదస్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సాయంత్రం 6 గంటలకు రెవెన్యూ సదస్సులు ముగిసిన అనంతరం సంబంధిత ఆర్డీఓలకు ఫోన్ ద్వారా రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వివరాలు తెలుసుకుంటూ సత్వరమై వాటిని పరిష్కార దిశగా రెవెన్యూ అధికారులకు సంబంధిత అధికారులు ఇస్తున్నారని తెలియజేయడం, రెవెన్యూ సదస్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్కి శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మాజీ తొట్టంబేడు మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, గాలి చలపతి నాయుడు, గాలి మురళీ నాయుడు, మునిరాజా నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా తొట్టంబేడు మండలం బోన్పల్లి గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మేజర్గా వచ్చిన సమస్యలు అయితే రీసర్వేకి సంబంధించిన సమస్యలు, జాయింట్ ఎల్పిఎంస్ 400 పైగా ఖాతాలు ఉండడం వల్ల దాని ద్వారా వచ్చిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత మ్యూటేషన్స్, పాస్బుక్ మంజూరు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. లీకేటీ సమస్యలు కూడా ఎక్కువ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు జరిగిన దానికి 33 రోజులు అయిపోయిన తర్వాత 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. దీనికి తోడు మన ఎమ్మెల్యే గారు రావడంతో సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ రెవెన్యూ గ్రామ సదస్సుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు తొట్టంబేడు మండలం బోన్పల్లి గ్రామానికి వచ్చినాం. రెవెన్యూ సదస్సులో భాగంగా గ్రామం రావడం జరిగింది. ఆర్డీఓ గారు, పోలీసు వారు, ఇంకా ఎంఆర్ఓ గారు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చాం. రాష్ట్ర మండల అందరూ వచ్చినాం. ఈ గ్రామంలో పర్టికులర్ గా వచ్చి కూర్చున్న వెంటనే ఎనలేని సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా ఏందిరా అని చూస్తే 2019 నుంచి 24 వరకు ఏ రకంగా క్రియేట్ చేసినట్టు ఆ రకంగా క్రియేట్ చేసిన సమస్యలు. అలానే ఏవైతే ల్యాండ్స్ కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మారడం, అవన్నీ 22A పెట్టడం, పాస్బుక్లు ఇంకా ఇష్యూ చేయకపోవడం, ఒకరి పేరు మీద ఇంకో పేరు మార్చేసుకోవడం, ఇవన్నీ కూడా అనేకమైన సమస్యలు ఇక్కడ చాలా మంది రైతులు చెప్పారు. ఆర్డీఓ గారు కూడా ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేయమని చెప్పడం. ఈ 33 రోజులు రెవెన్యూ సదస్సు అయిన తర్వాత అక్కడి నుంచి 45 రోజుల లోపల ఏవైతే సమస్యలు ఇచ్చినారో అవన్నిటికి కూడా ఒక జవాబుదారీతనం ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పి ఇమీడియట్ గా ఇవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 5:30 వరకు రెవెన్యూ సర్వీస్ ఉంటుంది. 5:30 తర్వాత ఇమీడియట్ గా 1 అవర్ లో ఆన్లైన్ అన్ని పెడతారు. పెట్టిన నేను కూడా మొన్న ఆర్డీఓ గారితో ఒకటే కార్లో పోతా అంటే 5:30 to 6 ఉంటే నేను 6:15 ఇమీడియట్ కలెక్టర్ గారు ఆర్డీఓ కాన్ఫరెన్స్ తీసుకోవడం, ఎన్ని వచ్చినా ఏమొచ్చినా అప్డేట్ చేశారా లేదా అని చాలా చిత్తశుద్ధితో ప్రాపర్ గా ట్రాన్స్పరెన్సీ వేలో పనిచేయడం అనేది ఎప్పుడు నా భూతో నా భవిష్యత్తు ఏ రకంగా ఇప్పుడు జరగలేదు. ఈ రైతులకి పండుగ ఆ రోజు, ఇంకొక 1.5 తర్వాత పండుగ కాదు, ఇప్పుడు పండుగ రైతులకి అందరికి. ఎందుకంటే ఒక్కొక్కరు వస్తే వాళ్ళ కష్టాలు తీరుస్తామని చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం అనేది చాలా ఆనందం, నాకు ఆనందం ఉంది. దేశంలో ఎక్కడా కని విని ఎరుకని రీతిలో 7 గంగమ్మల జాతర నిర్వహించే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. అందులో భాగంగా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ మాసం శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగమ్మల జాతర చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా ఈ నెల 10, 11 తేదీలలో 7 గంగమ్మల జాతర నిర్వహించుటకు ఆలయ గంగమ్మకు జాతరల కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని, ప్రజలు, వాహనదారులు సహకరించాలని శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ గోపి కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం, వేరివారి మండపం, జయరాం రావు వీధి, సన్నిధి వీధి, తేరు వీధి, గాంధీ వీధి, కొత్తపేట ప్రాంతాలలో గంగమ్మలను నిలుపు సందర్భంగా ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి నుండి వచ్చే వాహనాలను పొన్నాలమ్మ గుడి వద్ద, వెంకటగిరి నుండి వచ్చే వాహనాలను వెంకటగిరి బస్టాండ్ వద్ద, నాయుడుపేట, చెన్నై, పిచాటూరు నుండి వచ్చే వాహనాలను ఎంజీఎం హాస్పిటల్ వద్దనే ఆపివేయడం జరుగుతుందని,
కావున ప్రజలు గుర్తించి సహకరించాలని ఆమె కోరారు. జాతర వేడుకలలో పాల్గొనే యువత ఎక్కడా కూడా భక్తుల పట్ల ఎటువంటి అసభ్యకరమైన ఆకతాయి పనులు చేయకుండా వ్యవహరించాలని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో నిర్వహిస్తున్న మనసు పరిమళించనే కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి వీక్షించాలని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఫిలిం సొసైటీ 354వ కార్యక్రమంగా ఘంటసాల మాస్టర్ 102వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 13, 14, 15వ తారీఖులలో 3 రోజులు ప్రముఖ గాయని గాయకులచే మధురమైన పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు, పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించ తలపెట్టడం జరిగిందన్నారు. ఘంటసాల తుది శ్వాస వరకు పాటయే ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేల పాటలను పాడారని కొనియాడారు. తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని, తన ఆరోగ్యం సహకరించుకున్నా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు. ఈ 3 రోజులు వచ్చే గాయని గాయకులందరూ విశేష ప్రతిభ కనబరిచిన సూపర్ సింగర్ విన్నర్స్ ప్రవర్సి, సుమనస్, ప్రదీప్, ఘంటసాల పద్యాలను పాడటలో పేరుగాంచిన చంద్రతేజ, ప్రజ్వలత, సాయి శశాంక్, తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా మనల్ని అలరింపజేస్తారని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు, కోశాధికారి యు ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనేని బుజ్జిబాబు నాయుడు, ఎస్ సుబ్రహ్మణ్యం, శాంతావాణి, అనసూయ, వి భాస్కర్, సహాయ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సహకారంతో సమర్పించు 354వ కార్యక్రమం డిసెంబర్ 13, 14, 15, 2024 మహతిలో ఘంటసాల గాన మాధురి మనసు పరిమళించే. ఘంటసాల గారి గురించి మీకు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. గాయకులందరూ కూడా ఘంటసాల గారు గొప్ప గాయకుడు. ఆయన జన్మదినం పురస్కరించుకొని మహతిలో 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం తిరుపతి ఫిలిం సొసైటీ. ఘంటసాల గారు ఆయన దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆణిముత్యాలే. ఆయన పాటలన్న తిరుపతి ప్రజలకి మళ్ళా ఒక తూరి వినిపించాలనే ఉద్దేశంతో మా తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అవార్డులు వచ్చిన వాళ్ళే. ఘంటసాల గారు లేని లోటును తీర్చే చంద్రతేజ, మన సి నారాయణ రెడ్డి గారు విల్సన్ అనే పేరుంటే ఆయన తీసేసి నువ్వు చంద్రతేజ అని పెట్టారు. ఆ చంద్రతేజ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా ప్రవర్తిక ఆమె మొన్న ఈ జీటీవీలో కూడా ఆయనకి 15 lakhs అవార్డు కూడా ఇచ్చారు. పాడుతా తీయగలు కూడా పాడింది, చాలా అవార్డులు ఇచ్చారు. విశ్వనాథ్ గారు కూడా ఆయనకి అవార్డు సన్మానం చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు సన్మానం చేశారు. అదేవిధంగా రాజు లోకల్గా ఉండే మన తిరుపతి అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు, చక్కగా పాడతాడు. అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి మహతిలో 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహించింది. ఈ నెల 13, 14, 15 మహతి ఆడిటోరియంలో మనసు పరిమళించిన అనే టైటిల్ తోటి ఈ ప్రోగ్రాం చేయడానికి తలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా ఆహ్వానితులే. తిరుపతి పురప్రజలకు ఈ విల్సన్ హెరాల్డ్ గారంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన పాడే పాటలు ఏంటి, ఘంటసాల గారి పాటలు, పద్యాలు ఆయన చూడగానే ఆయన ఆ వాయిస్ పూర్తిగా ఘంటసాలదా అన్నట్టుగా పాడతాడు. ఆ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు, మన తిరుపతి ప్రజలందరూ కూడా బాగా తెలుసు ఆ విషయం. అలాగే ప్రవస్తి అనే అమ్మాయి మొన్న సూపర్ సింగర్స్లో విన్నర్గా వచ్చిన అమ్మాయి. అంతకుముందు తిరుపతి ఫిలిం సొసైటీకి కూడా రావడం జరిగింది ఆ అమ్మాయి. ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి విన్నర్గా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. అలాగే సుమనాథ్ అనే అబ్బాయి టాప్ 5లో వచ్చాడు సూపర్ సింగర్స్లో. ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతమైన గాయకుడు, అందరూ చూసే ఉంటారు సూపర్ సింగర్స్, అటువంటి గాయకుడు. ఈ ప్రజ్వలత,
శశాంక్ వీళ్ళందరూ కూడా స్వరాభిషేకంలో పాడిన వాళ్ళందరూ వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. జంతువు మనుషులకు శత్రువు కాదని, స్నేహితులు మాత్రమేనని హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్ చైర్పర్సన్ దివ్యారెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు చేపల మార్కెట్ దగ్గర ఉన్న ఏరియాలో టామీ అనే 3 సంవత్సరాల వయసు గల మగ కుక్కను 2 వ్యక్తులు కావాలనే వాటిపై రాయి వేసి మురిగిందన్న కోపం పెంచుకొని ఇంట్లో పెద్దవారు లేని సమయంలో ఆ టామీని కత్తితో అతి దారుణంగా హత్య చేసి చంపారని, ఈ విషయమై ఆ ఇంట్లో పెద్దవారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా, కేసు ఫైల్ చేసినా కానీ హత్య చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కుక్కలపై జరుగుతున్న ఈ యొక్క సంఘటన ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమని, మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా జంతువులపై కొట్టడం గాని లేక హాని కలిగించడం గాని చంపేయడం గాని చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోరు లేని కుక్కపై కక్ష పెంచుకొని హత్య చేసిన వారు భవిష్యత్తులో మనుషులపై కూడా కక్ష పెంచుకొని హాని తలపెట్టరా అని ప్రశ్నించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టామీ కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్ సొసైటీ జంతు ప్రేమికుల తరపున డిమాండ్ చేశారు. పెట్టాం సార్, వాళ్ళందరూ కొట్టారు, అన్నీ అయింది. బట్ లాస్ట్కి మద్యపానంలో ఉన్నాము అని ఒక ఆలోచనతో వదిలేయడం జరిగింది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం తర్వాత ఈ 4 జంతువులు చనిపోయాయి. నాట్ ఈవెన్ ఇదొక్క ఇష్యూ కాదు, నేను చూసిన ప్రతి దాంట్లో నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి, కావాలని చంపేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను, దానికి చూసే ప్రతి ఒక్కరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దారిలో వెళ్ళేటప్పుడు సపోజ్ బండి స్కిప్ అయ్యో లేకపోతే ఎవడన్నా గుద్దేసో బండి పడిపోతే వెంటనే అందరం దిగి వెళ్ళిపోతాం. నేను కూడా దిగి వెళ్తాను, నాకు ఏదైనా తగిలిన వెంటనే మనుషులు వస్తారు. అదే జంక్షన్లో కానీ అదే రోడ్లో కానీ ఒక కుక్కని గుద్ది వెళ్ళిపోతే ఎవరు ఆగి ఆ కుక్కని పక్కకు పెడుతున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఖచ్చితంగా మీరు చూసే వాళ్ళందరూ ఒకసారి నాకు చెప్పకపోయినా పర్లేదండి, మీరు మనసులో అనుకోండి. ఎంతమంది జంతువు, నాట్ ఈవెన్ డాగ్స్ అండి, ప్రతి ఒక్క నేను చూసిన కేసెస్లో ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, బఫెల్లోస్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని జంతువులు, ఈ జంతువు కాదని కాదు, అన్నీ ఉన్నాయి. సో అందరూ ఒక్కరు కూడా దాన్ని ఎత్తిపెట్టే వాళ్ళు లేరు. నేనే ఎన్నో వెళ్ళి రోడ్లో చూసి ఎత్తిపెడితే అప్పుడు వీడియోస్ తీసుకుంటున్నారు. అంటే మన ప్రజలు మొత్తం దేని మీద నడుస్తున్నారు అని అంటే వీడియోస్ మీద, కొటేషన్స్ మీద, మీమ్స్ మీద, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద నడుస్తున్నారు. లేదా ఇంకా ఇంత మీద నడిచే పని అయితే మనం అందరం ఎందుకు నేర్చుకోవాలంటే అంటారు కదా, వాల్యూస్ నేర్చుకోవాలి, పద్ధతులు నేర్చుకోవాలి. అసలు మనుషుల మధ్యలోనే పద్ధతి కానీ హ్యుమానిటీ కానీ లేనప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే, ఇప్పుడు విషయానికి వస్తే 6వ తేదీ సాయంత్రము మన తిరుపతిలో లిటరలీ నాకు ఈ విషయం కూడా తెలియదండి, నేను నిజం చెప్తున్నా. నాకు తెలిసి 4 రోజుల తర్వాత తెలిసింది. అంటే అర్థం చేసుకోండి, ఈ విషయం బయటకు కూడా రాలేదు, అట్లీస్ట్ పక్కన వీధి వాళ్ళకు కూడా తెలియదు. ఏంటి అని అంటే టామీ అని చెప్పి 3 years డాగ్ని అదే వీధిలో ఉన్న ఒక 2 మనుషులు అది అక్కడ ఉంటే బయట కట్టేసి ఉంటే దాని మీద కావాలని రాయిలేసి, పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు, వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు 2 చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోపల, దాని మీద రాళ్ళేసి కత్తి తీసుకొని వెళ్ళి దాన్ని ఎలా చంపేశారనేది ఒకసారి మీరు చూడాలని నేను కోరుకుంటున్నానండి ప్లీజ్. మా మామయ్య వాళ్ళ ఇంట్లో డాగ్స్ని మా పాపని వదిలిపెట్టి వెళ్ళానండి. ఈవినింగ్ 5 to 5:30 మధ్యలో పాప కాల్ చేశారు, అమ్మ ఇట్లా అదే ఏరియాకి సంబంధించిన 2 వ్యక్తులు ఎవరో వచ్చి కుక్కను నరికేస్తున్నారమ్మా, నువ్వు రామ్మా అని ఫోన్ చేశారు. నేను వచ్చేసరికి పిల్లలు ఎంత చెప్తున్నా కూడా అమ్మ అన్న చంపకండి అని చెప్తుంటే కూడా పిల్లలు బెదిరించి పిల్లల మీద చెయ్యి ఎత్తి అదే కత్తి వాళ్ళ మీద ఎత్తారండి. పిల్లలు భయపడి పరిగెత్తడంతో కుక్కలు దొరికిపోయి అక్కడ చనిపోయిందండి. కిరాతకంగా నరికారు, సుత్తితో కొట్టి నడుము ఇంచేసిన తర్వాత అది భయపడి పరిగెత్తినా కూడా వెంటాడి మరి నరికారండి ఆ కుక్కని. అది చూడండి, అది ఎలా చచ్చిపోయిందంటే గిలా కొట్టుకొని చనిపోయిందండి. పిల్లలు భయపడిపోయి ఇప్పటి దగ్గర స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి వాళ్ళు. నేను ఇది ఏమని స్టేషన్లో ఈస్ట్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు సెటిల్మెంట్ పిలుస్తున్నారండి, రండి సెటిల్ చేస్తాము, మీకు ఎంత డబ్బు కావాలని చెప్పండి మేము తీసిస్తాము, కేసు పెట్టకండి అని వాళ్ళు మాకు కాంప్రమైజ్ పిలుస్తారండి. ఎస్ఐ బాలకృష్ణ గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కంకణబద్దులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా
మంగళవారం తిరుపతి నియోజకవర్గంలోని 84వ బూత్ స్థాయి బీజేపీ సమావేశం బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జి గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 84వ బూత్ కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయ్ భాస్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధి విధానాలు నచ్చి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికై శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, విగ్రహాల కళ్యాణి, విద్వాన్ కస్పా పద్మనాభం, మల్లారపు మణికంఠ్, మైనారిటీ మోర్చా బీజేపీ నాయకులు మస్తాన్, శక్తి కేంద్ర బీజేపీ ప్రముఖులు కామోష్ బాబు, ప్రసాద్, లక్ష్మయ్య, వీరంబాయ్ వాసు, శ్రీకాంత్, రహీంబాయ్, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ కార్యంలో ఆకర్షితులై నేను బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. నేను రిటైర్డ్ టీచర్ని. నా పేరు విజయ్ భాస్కర్ అంటే. నన్ను ఈరోజు తిరుపతి బూత్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కార్యకర్తలకు, నరేంద్ర మోడీకి, బీజేపీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను క్రమశిక్షణతో పార్టీ ఆదేశానుసారం నేను పనిచేయగలను. ఈరోజు భారతీయ జనతా పార్టీ 84వ బూత్ అధ్యక్షులుగా విజయ్ భాస్కర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన పార్టీ పురోభివృద్ధికి ఈ ఏరియాలో కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ 44 ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యపై ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా 20,000 రూపాయల ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని, ఫీజుల దోపిడీ అరికట్టాలని గతంలో ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. డే స్కాలర్స్గా కళాశాలకు వస్తున్న విద్యార్థులు మెస్లోనే భోజనం చేయాలని, దానికోసం ప్రతి విద్యార్థి 20,000 రూపాయల ఫీజు చెల్లించాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చి బలవంతంగా వసూలు చేయడంతో మోహన్ బాబు నిజమైన కలెక్షన్ కింగ్గా నిరూపించారన్నారు. బయటేమో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తానని చెబుతున్న మోహన్ బాబు పేద విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో మీ ప్రభుత్వం మీద చేసిన దాడిని మర్చిపోకుండా అక్రమాలను నిగ్గు తేల్చాలన్నారు. కట్టిన ఫీజులకు రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇతర ఫీజులు ఎందుకు కట్టాలని తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా అడిగితే కళాశాలలో ఉన్నటువంటి బౌన్సర్లతో కొట్టించడం, ప్రొఫెసర్లతో మాట్లాడి వారిని ఫెయిల్ చేయడం వంటి బ్లాక్మెయిల్ చర్యలకు మోహన్ బాబు పాల్పడుతున్నారన్నారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అక్రమాలపై మంచు మనోజ్ ఇచ్చిన వివరణపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీతో విచారణ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలుపుకొని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్, నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంటే హాస్టల్ విద్యార్థులకి తమ కాలేజీ నిర్ణయించిన ఫీజులను బట్టి విద్యార్థులు పే చేస్తారు. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది. ఎందుకంటే ఎవరైతే డే స్కాలర్స్గా వస్తారో మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్ ప్రైవేట్ పీజీ హాస్టల్స్లో ఉన్నా, లేకపోతే రంగంపేటలో సరౌండింగ్లో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు
పేద ప్రజలు వాళ్ళంతా కూడా రూములు తీసుకొని రూమ్ రెంట్ తీసుకొని కాలేజీకి వస్తున్నా కూడా ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతూ ఉన్నాం, ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు, అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు, కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాం. సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్గా అంటారు, అంటే మోహన్ బాబు సినిమా అయినా కలెక్షన్ కింగ్ బాక్స్ ఆఫీసుల దగ్గర అని, కానీ ఈరోజు నిజంగా ఆయన బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు, విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు. వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ, కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా లేకపోతే డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం, ప్రభుత్వం నియమించేటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో నిపుణులుగా ఉన్న వాళ్ళు, తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు. కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారిని ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి వినయ్ మహేశ్వర్ అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు. అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదవుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో అంతర్జాతీయ మానవ హక్కుల శ్రేయస్సు సంఘం తిరుపతి జిల్లా చైర్పర్సన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారో రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా డాక్టర్లచే, వైద్య సిబ్బందిచే ఇబ్బందులకు గురైతే తమకు తెలియజేయవలసిందిగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కులపై అవగాహన అవసరమని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పౌరులందరికీ రాజ్యాంగపరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, వాటిని పొందేందుకు చట్టపరంగా పోరాడవచ్చునని చెప్పారు. ప్రపంచంలో కోట్లాది మంది జీవించే హక్కును పొందలేకపోతున్నారని చెప్పారు. ఎవరి వల్లనైనా హక్కులు హరించబడ్డాయని ఎవరైనా భావిస్తే తమ సంస్థను ఆశ్రయించి సంపూర్ణ న్యాయాన్ని పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కును అలవర్చుకోవాలన్నారు. బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేయాలని చెప్పారు.
బాలికా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఇక్కడ రోగులకి మళ్ళా బాలింతలకి అందరికీ పండ్లు పలహారాలు పంచేందుకు మానవ హక్కుల అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు వారి సభ్యులు వాళ్ళ ట్రస్ట్ తరపున వచ్చి ఈ యొక్క హాస్పిటల్ నందు ఉన్న రోగులకి అందరికి ఇచ్చారు. మానవ హక్కులని మానవుడు ఏ విధంగా కాపాడుకోవాలంటే మానవుడికి ఉండే హక్కులు పౌరసత్వం, పౌర హక్కు, తర్వాత మాట్లాడే హక్కు, న్యాయం అడిగే హక్కు, ఈ విధంగా సంపాదించే హక్కు, మానవ హక్కుల యొక్క సంఘం చట్టం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు న్యాయాన్ని పొందాలని కోరుతున్నాము. జిల్లా చైర్మన్ని నేను ఈరోజు డిసెంబర్ 10 కావున ఈరోజు మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. దానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు, ఫ్రూట్స్ మొత్తం పంచడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే, మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్దేశం ఏమంటే, మానవులకి ప్రతి ఒక్కరికి మానవుడిగా జీవించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది. దీన్ని ఉల్లంఘన ఏ డిపార్ట్మెంటు చేసినా మా దృష్టికి తీసుకొస్తే ప్రతి మానవులకి ఏదైనా సరే ఇబ్బంది జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాము. రాస్ మహిళా భారతీయ సేవా నిలయంలో పాపనాయుడుపేట శాఖ ద్వారా అంతర్జాతీయ రైతు పక్షోత్సవాల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాపనాయుడుపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ రాస్ సమాజాభివృద్ధి కార్యక్రమాలైన వృద్ధాశ్రమాలు, వికలాంగుల కార్యక్రమాలు, చేతి వృత్తులు, కుటుంబ సలహా కేంద్రాలు, మత్తుమందు బానిసల పునరావాస కార్యక్రమాలు, పొదుపు సంఘాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొనియాడారు. రైతులు సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించాలని, అందుకు బ్యాంకు తగినంత రాయితీలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రతి రైతు ఈ పట్టాదారు పాసుబుక్కులు తీసుకోవాలని, తద్వారానే తగిన రాయితీలకు అర్హులవుతారని తెలిపారు. విశిష్ట అతిథి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ డైరెక్టర్ అన్నాదురై మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు పిల్లల పట్ల తగిన శ్రద్ధ చూపాలని తెలియజేశారు. అతిథిగా విచ్చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్ పాల్గొని కేవీకే కార్యక్రమాల గురించి వివరించారు. ఆధునిక సాగు పద్ధతులను, నూతన వంగడాలను, సమీకృత వ్యవసాయ విధానాలను, వ్యవసాయ యాంత్రీకరణను అనుసరించాలని తెలియజేశారు. అలాగే రాష్ట్ర కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ పంటలలో లభించే విత్తనాలు, నర్సరీ మొక్కలు, పెరటి కోళ్ల రకాలు, గడ్డి విత్తనాల గురించి వివరించారు. అంతేకాకుండా మట్టి పరీక్ష కేంద్రం, వర్మీ కంపోస్ట్, పట్టు పురుగుల కేంద్రం, సామాజిక అటవీ మొక్కలు, మల్బరీ మొక్కల నర్సరీ పెంపకం గురించి తెలుపుతూ కేవీకే సేవలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలాజీరెడ్డి మాట్లాడుతూ పక్షోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జనాభాకు ఆహారం అందించేవాడు రైతు, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేవాడు రైతు, గ్రామీణ అభివృద్ధిలో రైతు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. అయితే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలైన మద్దతు ధర లేకపోవడం, పేలవమైన మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ మార్పులు వంటి వాటిని అధిగమించే విధంగా ప్రభుత్వాలు తగినంత ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. రైతులకు రుణాలు 47 లక్షలు 83 మందికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాస్ మహిళా భారతి క్షేత్ర పాలక అధికారి ఓటి వెంకట్ కుమార్, ఎంఐఎస్సి ముని పార్థసారథి, అప్పుల విభాగం ఎం మునీంద్ర, సహాయక సిబ్బంది తిరుపాల్, రైతులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్వి సరస్వతిబాయి పాఠశాలలో మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మానవ హక్కులపై, న్యాయ చట్టాలపై విద్యార్థులకు శ్రీకాళహస్తి న్యాయవాదులు న్యాయ విజ్ఞాన సదస్సు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదులు మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అన్నారు. భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, దళితులపై దాడులు జరగకుండా అడ్డుకున్నప్పుడే మానవ హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, సమాజంలో జీవించే హక్కులే మానవ హక్కులని తెలిపారు.
ఈ హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న పేద బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ, విద్యా హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరికైనా ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా శ్రీకాళహస్తి న్యాయస్థానాన్ని సంప్రదిస్తే న్యాయ సలహాలు అందజేస్తామని తెలియజేశారు. హ్యూమన్ రైట్స్లో డెవలప్మెంట్స్ వచ్చి మనలో ఒక రెవల్యూషన్ వచ్చి అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ఫైట్ చేసి ఈ హ్యూమన్ రైట్స్ అన్నీ కలిపితేనే మనకు ఫ్రీడమ్ అంటారు. 1 by 1 మనం నేర్చుకోవాలన్నమాట, తెలుసుకోవాలి. సో హ్యూమన్ రైట్స్ అనేవి హ్యూమన్స్కి చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలంటే ప్రభుత్వానికి గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలా? ఇక్కడ పాత చట్టం వస్తూ ఉంది, పాత చట్టాల నుంచి అలానే కొనసాగుతున్నాయి. ఇది న్యూ జనరేషను, ఈ జనరేషన్కి మాకు సెట్ అవ్వట్లేదు. కొన్ని విషయాలు మార్పు చేస్తే మా హక్కులు మాకు రికవర్ అవుతాయి అని చెప్పి జనరేషన్ కొద్దీ మీరేం చేయాలా? ఫ్యూచర్లో మీరు పెద్దవాళ్ళు అవుతారు కదా, లాయర్లు అవుతారు, డాక్టర్స్ అవుతారు. ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ప్రాబ్లం ఏదైనా ఉంటే ఏం చేయాలి? ఎత్తి చూపించి గవర్నమెంట్ ద్వారా అది అమెండ్ చేసుకోవాలి. ఏం చేయాలా? ఆ రూల్ని అమెండ్ చేసుకోవాలి. కోర్ట్స్లో ఎమ్మెల్యేసీ సెల్ అనేది ఉంటుంది. ఆ లీగల్ ఎయిడ్కి వచ్చేసి మీరు అర్జీ కానీ మీకోసం కానీ లేదంటే మీకు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ కోసం కానీ మీరు వచ్చి ఒక అర్జీ ఇచ్చినారంటే ఆ అర్జీ పైన స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అలా వచ్చి మీరు కోర్టు ద్వారా ఉచిత న్యాయ సలహా కానీ లేదంటే అట్లా లీగల్ ఎయిడ్ కానీ అంటే ఏదన్నా సమస్య పరిష్కారం కోసం ఉచితంగా ఒక అడ్వకేట్ అపాయింట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అరుణ్ సార్ చెప్పిన విషయం నాకు అదే ఈరోజు గుర్తొచ్చింది. మన 2024 థీమ్ కూడా అదే, అవర్ ఫ్యూచర్ అవర్ అంటే ఇప్పుడు అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ అనేది సార్ చెప్పారు. ఆ థీమ్ గురించి చక్కగా వివరించారు. అలానే సార్ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందకపోతే మీరు ఎవరిని సంప్రదించాలి, న్యాయ సలహా ఏ విధంగా తీసుకోవాలి అనేవన్నీ చక్కగా వివరించారు. ఈ అవకాశాలన్నీ మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామని సార్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏర్పేటలోని తిరుపతి ఐఐటి ప్రాంగణంలో రేపటి నుంచి 2 రోజుల పాటు స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ గ్రాండ్ ఫినాలేకు సిద్ధమవుతున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఐఐటికి ఈ అవకాశం రావడం గర్వకారణమని అన్నారు. దేశంలో ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి నాయకత్వం వహించడానికి విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన 51 నోడల్ కేంద్రాలలో తిరుపతి ఐఐటి ఒకటిగా గుర్తింపబడిందన్నారు. ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. హ్యాక్థాన్ ఎలైట్ టీం కలయికకు సాక్ష్యం ఇవ్వనుందని అభిప్రాయపడ్డారు. ప్రతి బృందంలో దేశవ్యాప్తంగా ఉన్న 6 ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులు ఉంటారని చెప్పారు. వీరు ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించిన 4 క్లిష్టమైన సమస్యల ప్రకటనలకు పరిష్కారం రూపొందించడానికి సహాయపడతారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే టీంలు వారి అసాధారణ సమస్య పరిష్కారం నైపుణ్యాలను, వినూత్న ఆలోచనలు ఎంపిక చేయబడతాయన్నారు. ప్రతి సమస్య ప్రకటనపై విజేతలకు భారత ప్రభుత్వం నగదు బహుమతులను అందించి సత్కరిస్తుందని తెలిపారు. యువతలో పరిశోధన, అభివృద్ధి, సంస్కృతిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ గ్రాండ్ ఫినాలే భారతదేశ విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ తిరుపతి ఐఐటి వేదికగా మాత్రమే కాకుండా దేశ పురోగతిపై అర్థవంతమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. కొత్త తరం ఇంజనీర్లు, వ్యవస్థాపకులను పెంపొందించడంలో తిరుపతి ఐఐటి ముందంజలో ఉందని ఆయన అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు, భలే బహుమతుల ఆఫర్ను ప్రకటించి ప్రతిరోజు బహుమతులు అందజేస్తున్నారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా భలే పండుగలు, భలే బహుమతుల ఆఫర్లో భాగంగా 4వ రోజు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు 4వ స్కూటర్ బంపర్ డ్రాను 9వ తారీఖున కూపన్లకు తీయడం జరిగింది. ఈ డ్రా ద్వారా గెలుపొందిన కూపన్ నంబర్ 9-12-003141 నెంబర్ గల కస్టమర్ కెరీనా విజయవాడ వాస్తవ్యులకు ఎలక్ట్రిక్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ డ్రాకు ఆత్మీయ అతిథిగా జేటీపీఎల్ సిటీ కేబుల్ ఎండీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్ననలు అందుకుంటూ అనతి కాలంలోనే #1 షాపింగ్ మాల్గా అవతరించిందని అన్నారు. కాగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ లక్కీ డ్రా స్కీమ్లో 40 ఎలక్ట్రిక్ స్కూటర్స్, 2 పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాలలో 1+1 మరియు 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్, జితేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. కస్టమర్ నేమ్ కరీనా 1332 రూపాయలకి ఇక్కడ కొనడం జరిగింది బట్టలు. అయితే కూపన్ కోడ్ 3141, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు ఫోన్ చేసి ట్రై చేస్తున్నారు వాళ్ళకి చెప్పేదానికి. వాళ్ళకి స్కూటరు బహుమతిగా దొరికింది. గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ కరీనా గారు. బహుమతులు శుభమస్తు షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచంలో దిగ్గజం మనం చూస్తూనే ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా పేద మధ్యతరగతికే కాకుండా అన్ని క్లాసులకు సంబంధించిన సరసమైన ధరల్లో వీళ్ళు అందించడం అంటే శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు అందించినట్టు ఎవరు కూడా ఇప్పటివరకు ఆ విధంగా అందించడం లేదు. డిసెంబర్ 9వ తేదీ మోహన్ బాబు యూనివర్సిటీ రోడ్డు పైన విజువల్స్ తీస్తున్న టీవీ ఛానల్ విలేకరులపై మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్స్ చేసిన దాడిని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వందవాసి నాగరాజు వీడియో ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. యూనివర్సిటీ అని పేరు పెట్టుకుని ఎవరికీ ప్రవేశం లేని దుర్భేద్యం లాగా ఉండడం అనేది ఉన్నత విద్యాలయాలకు తగదని హితవు పలికారు. తల్లిదండ్రులు కూడా ప్రవేశించాలంటే అనుమతులు ఉంటే తప్ప ఎవరిని రానివ్వని పరిస్థితి ఉందన్నారు. నిరసనకి భావాలు చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. తమ ఆస్తి గొడవలు బయటపడతాయన్న దురుద్దేశంతో రోడ్డు మీద విజువల్స్ తీస్తున్న విలేకరులపై దాడి చేయడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూజీసీ కూడా ఈ యూనివర్సిటీ అనుమతి గురించి పరిశీలన చేయాలని కోరారు. పోలీసులు చర్య తీసుకొని ఎడల అన్ని పక్షాలను కలుపుకొని ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో బయట విజువల్స్ తీసుకుంటున్న మీడియా పర్సన్స్ మీద వారి యొక్క బౌన్సర్స్ దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. యూనివర్సిటీ అంటే ఆలోచనలకి అనేక భావాలకి కేంద్రంగా ఉండాలి. ఈ మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ పేరు పెట్టుకొని అదొక గృహలాగా ఎవరికి ప్రవేశం లేని ఒక దుర్భేద్యమైన సంస్థలాగా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరిపోని పరిస్థితి. మీడియా పర్సన్స్ తమ భావాలని వాళ్ళు వ్యక్తీకరించడం అనేది వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కు. దాన్ని మీరు ప్రశ్నించడం, వాళ్ళని అక్రమంగా నిర్బంధించడము, వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ కెమెరాలు, వాళ్ళు తీసిన ఫోటోలన్నింటినీ కూడా ధ్వంసం చేయడము, వాళ్ళని తీవ్రంగా గాయపరచడము, వాళ్ళని తరలించడానికి కూడా బయట ప్రాంతాలకు ప్రయత్నం చేయడం అనేది ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో చంద్రగిరి పోలీసులకి తెలియవచ్చింది. దీన్ని యావత్ సమాజం ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. తన అన్న హరికృష్ణ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాయకురాలు ఆర్కే శోభారాణి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన సోదరుడు చిత్తూరులో నివాసం ఉంటున్నారని, ఆయన గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆ సమయంలో ఆత్మహత్యకు కారకులైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాశారని చెప్పారు. ఓ మహిళా కార్పొరేటర్, ఆమె తండ్రి, ఓ వ్యాపారి పేర్లను సూసైడ్ నోట్లో ఉందన్నారు. ఇదే విషయాన్ని తాను చిత్తూరు డీఎస్పీకి సైతం తెలిపానని, సూసైడ్ నోట్ను వాట్సాప్లో పంపానని పేర్కొన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ స్పందించి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు. షాప్ అనేది ఉంది, ఇతని దగ్గర మా అన్న కారు కొనడం జరిగింది. కొన్న తర్వాత చాలా రిపేర్లు వచ్చింది. ఆ తర్వాత నాకు ఇలాంటి కారు అమ్మావు ఏంటంటే, నీకు వద్దకపోతే తీసుకొని వచ్చి ఇచ్చేసేయి, నేను అమ్మేసి డబ్బులు ఇస్తానన్నారు. దానికన్నా ముందు శ్రీరామ్ ఫైనాన్స్ లోనే ఎక్కడో లోన్ కూడా వేసి
డబ్బులు తీసి ఇచ్చారట మా అన్నకి. ఇచ్చిన తర్వాత నీకు బండి వద్దకపోతే తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చేయి, నేను అమ్మి డబ్బులు ఇస్తాను అనేసి అన్నారు. ఆ తర్వాత ఏకాంబరం ఈయన కూతురు ఇందు, వీళ్ళిద్దరు అదే డివిజన్ లో, ఈయన ఎక్స్ కార్పొరేటర్, ఈమె ప్రెసెంట్ కార్పొరేటర్. వీళ్ళిద్దరు అక్కడ ఏమి జరగాలన్నా వీళ్ళిద్దరు పర్మిషన్ లేనే జరగదు. అక్కడ గంజాయి వ్యాపారం జరుగుతుందన్నా ఏది జరుగుతుందన్నా వీళ్ళ ఫ్యామిలీ రిలేటెడే ఉంటుంది. ఇది ప్రజలు అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్. ఇది అక్కడ ప్రజలు ఎంత నలిగిపోతున్నారనేది మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. ఒక వార్డులో నీళ్లు రావాలన్నా ఏం కావాలన్నా వీళ్ళ హస్తం ఉంటుందన్నమాట. మా ఇంటి నుంచి మా అన్న బయటకి రావడానికి 3 years అయిందండి. మా అన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళని చూస్తే భయం మా అన్నకి. ఆ రకంగా మానసికంగా చాలా టెన్షన్ పెట్టారు మా అన్న. దేశ ప్రకృతి పరిరక్షణ ప్రచారంలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి జాతీయ సంస్కృత యూనివర్సిటీ హెల్త్ సెంటర్ మరియు తిరుపతి యోగా విజ్ఞాన విభాగం, తిరుపతి జిల్లా ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విశ్వవిద్యాలయంలోని యోగా మందిరంలో మెగా ఆయుర్వేద శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ధన్వంతరి పూజ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కులపతి శిబిరం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి ప్రచారాలు భారతీయ వైద్య వ్యవస్థకు మంచి సందేశాన్ని అందజేస్తాయని అన్నారు. భారతీయ ఆయుర్వేద విద్యా విధానం ద్వారా ఎన్నో రోగాలకు చికిత్సను వివరించడం జరిగిందని, ఆయుర్వేదం, యోగ శాస్త్రం, సంస్కృత భాష మనకు అందించిన దివ్య అస్త్రాలని వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమశ్రీ మాట్లాడుతూ ఇలాంటి ఆరోగ్య సంబంధిత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆయుర్వేద వైద్య విధానానికి ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా మరియు ఇన్ఛార్జి ప్రొక్టర్ ప్రొఫెసర్ సి రంగనాథన్ ఆరోగ్య సంరక్షణ విషయంలో యూనివర్సిటీ హెల్త్ సెంటర్ మరియు యోగా విజ్ఞాన డిపార్ట్మెంట్ చేస్తున్న కృషి, తీసుకుంటున్న చొరవకు అభినందనలు తెలిపారు. ఈ ప్రచారంలో అందరూ పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానాలోని సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వి విజయ్ కుమార్, తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానా వైద్యాధికారి డాక్టర్ కె విజయ చంద్రిక మాట్లాడుతూ ఈ దేశ ప్రకృతి పరిరక్షణ థీమ్ ను వివరించారు. సహజ ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి ఒక ప్రధాన అడుగు అని, అలాగే తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీకి చెందిన బృందం ప్రకృతి పరిరక్షణ యాప్ వినియోగాన్ని వివరించింది. ఈ కార్యక్రమానికి యోగా విజ్ఞాన విభాగం హెడ్ డాక్టర్ ఆర్ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. మరియు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి బాల దత్తాత్రేయ మరియు డాక్టర్ పి శ్వేత, ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ సి చిరంజీవి, ఎస్వి ఆయుర్వేద వైద్య కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణయ్య, యూనివర్సిటీ హెల్త్ సెంటర్ బృందం సభ్యులు, యోగా విజ్ఞాన విభాగం సిబ్బంది, ఎన్ఎస్యు తిరుపతి మరియు తిరుపతి జిల్లా ఆయుర్వేద డిస్పెన్సరీ నుంచి వచ్చిన బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 మందికి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మానవ హక్కులు, న్యాయ చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మకు సారె సమర్పించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. విశేష సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందించిన స్విమ్స్ డాక్టర్లు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర ఏర్పాట్లు పూర్తి.
పట్టణంలోకి వాహనాల రాకపోకలను నియంత్రించిన ట్రాఫిక్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.